హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బట్టలు పెట్టడానికి జాగా లేదా పాతవి గాజులు ఉంటే చాలు, మీరు ఎన్ని బట్టలైనా కూడా పెట్టవచ్చు. ఆ టిప్స్ ఏమని చూద్దాము. టిప్ నెంబర్ 1, మనము టెంకాయను యూజ్ చేస్తాం కదా, వెనకాల ఉన్న నారును ఏం చేస్తాము, పడేస్తాం కదా. మీరు నారును తీసుకొని సేమ్ నేను వీడియోలో చూపించే విధంగా సపరేట్ చేసుకోవాలి. తర్వాత ఒక కడ్డీ తీసుకొని దారముతో ఈ విధంగా కట్టుకోవాలి. మీరు ఏ కలర్ అయినా దారమైనా కూడా తీసుకోవచ్చు. నేను వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా కట్టుకోవాలి. తర్వాత గంటు వేసుకోండి. కత్తెరతో ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి ఈక్వల్గా. ఇది బ్రష్ రెడీ అయ్యింది. ఇది మీరు ఆయిల్ అప్లై చేయడానికి, దోశ పైన, చపాతీకి యూజ్ చేయవచ్చు. లేకపోతే పూజ గదిలో ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 2, నేను ఇక్కడ ఒక చిన్న ప్లేట్ తీసుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూను కారం పొడి తీసుకున్నాను. అలాగే షాంపూ, మీ ఇంట్లో ఏ షాంపూ యూజ్ చేస్తారో ఆ షాంపూ తీసుకోండి. 2 కర్పూరము తీసుకొని ఈ విధంగా పొడి చేసి వేస్తున్నాను. తర్వాత ఇది అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కాటన్ తీసుకొని ఈ మిశ్రమంలో బాగా డిప్ చేసి తీసుకోవాలి. ఈ కాటన్ను బల్లులు ఎక్కువగా తిరిగే కిటికీలు, లేకపోతే తలుపుల సందులో, వంటగది మూలల్లో పెట్టండి. కర్పూరము తర్వాత కారంపొడి నుంచి వచ్చే ఘాటైన వాసనకు బల్లులు మీ ఇంట్లోకి రావు. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. టిప్ నెంబర్ 3, నేను ఇక్కడ ఒక బౌల్లో కొద్దిగా గరం మసాలా తీసుకున్నాను. ఇందులో కొంచెం పసుపు వేస్తున్నాను. అలాగే కొంచెం టాల్కం పౌడరు వేస్తున్నాను. ఇది అంతా కూడా బాగా మిక్స్ చేస్తున్నాను. సామాన్యంగా ఇంట్లో గోడల సైడ్లలో కానీ కిచెన్లో చీమలు తిరుగుతుంటాయి కదా, మనము లక్ష్మణ రేఖ తెచ్చి గీస్తాం కదా, దానికి బదులు మీరు ఈ విధంగా చేయవచ్చు. ఇంట్లోనే సింపుల్గా ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. అలాగే చక్కెర బాక్స్ దగ్గర కూడా ఈ విధంగా చల్లితే ఒక్క చీమ అనేది కూడా ఉండదు. కావాలంటే ట్రై చేసి చూడండి. బాగా హెల్ప్ అవుతుంది ఈ టిప్ అనేది. టిప్ నెంబర్ 4, బట్టలు పెట్టడానికి జాగా లేదు అనే వాళ్ళకు బాగా ఈజీ అవుతుంది. నేను ఇక్కడ పాతది 1 వేలు తీసుకున్నాను. తర్వాత గాజులు, మీ ఇంట్లో వేస్ట్గా ఉండే గాజులు, ఏ గాజులైనా కూడా పర్వాలేదు, వేస్ట్ గాజులను తీసుకొని నేను ఇక్కడ ఈ వేలును గంటు వేసుకున్నాను. ఈ గాజులను వేలికి వేసుకోవాలి. ఇది మీరు మీ బీరువాలో కానీ కబోర్డ్లో కానీ ఈ విధంగా వేసి పెట్టండి. మీ టీషర్ట్లు, ప్యాంట్స్ ఫోల్డ్ చేసి పెట్టవచ్చు. ఈ విధంగా 2 చేసుకోండి. అన్ని బట్టలు ఇందులోనే పెట్టవచ్చు. ట్రై చేయండి. ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.